रामनीलमेघश्याम कोदण्ड राम रघुकुलाब्धिसोम परन्धाम सार्वभौम नीलमेघश्याम रघुराम राम राम रघुराम जय राम 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 जय राम। सर्व विद्या सद्गुरु महाराज की अनुपास्महे शरदिंदु विकास मंदहासां स्फुरदिंदीवरलोचनाभिरामां हरविंद समान सुंदरास्याम् अरविंदासन सुंदरी मुपासे। रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। श्रीमते रघुवीराय सेतुल्लंघितसेतवे जितराक्षसराजाय रणधीराय मंगलम्। रामं रामं रमारामं जितकाममरिन्दमं स्मारं स्मारं जयन्मारं व्रजामि परमं शमम्। वासुदेव वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम्। धर्मो वै भगवान् सताम् अधिपतिः धर्मं भजेत् सर्वदा धर्मेणैव निवार्यते अघनिवहः धर्माय तस्मै नमः। धर्मान्नास्ति परं पदं त्रिभुवने धर्मस्य शान्तिः प्रिया धर्मे तिष्ठति सत्यमेव शुभदम्। धर्मे तिष्ठति सत्यमेव शुभदम् मा धर्म मां वर्जय। भक्तिर्जनित्री ज्ञानस्य మంచి మాట. భక్తి జ్ఞానాన్ని కలిగిస్తుంది. భక్తిర్మోక్షప్రదాయిని. ఆ భక్తి వలన కలిగినటువంటి జ్ఞానంతో మోక్షప్రాప్తి. భక్తిహీనేన యత్కించిత్ కృతం సర్వం అసత్ సమం. భక్తి లేకుండా ఎంత గొప్ప శ్రౌత కర్మ చేసినా, అంటే శ్రౌత కర్మలో చాలా గొప్పది యజ్ఞం. అది విష్ణు ప్రియము, సాక్షాత్ విష్ణు స్వరూపం. యజ్ఞము అంటే విష్ణు స్వరూపం. యజ్ఞో వై విష్ణు అని అంటారు. అంత గొప్ప విష్ణు స్వరూపభూతమైన యజ్ఞము చేసినా కూడా అందు భక్తి కలవకపోతే అది అసత్సమం, అనగా నిష్ఫలం, ఫలితం ఇయ్యదు, అసత్ అయిపోతుంది. అంచేత భక్తి అంత గొప్పది. శ్రీమద్ రామచరిత మానసము. ఈ మానస సరోవర ఉపమితమైన శ్రీమద్ రామాయణము అనగా తులసి రామాయణము సాక్షాత్ రామచంద్రమూర్తి యొక్క స్వరూపం.
ఏ విధంగా అంటే బాలకాండ ప్రభు పాయ్, అయోధ్య కటిమన మోహై. బాలకాండ రామచంద్రమూర్తికి పాదములు, ఇట్లా పాదాది కేశపర్యంతము తులసి రామాయణము అంతా రామమయమే అని భావన చేస్తూ మేమైనా అలా చెప్పాలి, మీరైనా అలా వినాలి. బాలకాండ చరణములు అనగా పాదాలు. బాల తర్వాత అయోధ్య. అయోధ్యాకాండ కటిసమ, కటి ప్రదేశం పరమాత్మకి. ఉదరబన్యో ఆరణ్య, అరణ్యకాండ పరమాత్మకి ఉదరము. ఉదరం అనగా పొట్ట, కుక్షి. ఆ భావన చేయాలి. హృదయ కిష్కింధాసోహై. అరణ్యకాండ తర్వాత కిష్కింధాకాండ వస్తుంది. అది సాక్షాత్తుగా రామచంద్రమూర్తికి హృదయము. దాని తర్వాత సుందరకాండ, సుందర గ్రీవ అని అన్నారు. సుందరకాండ గ్రీవ, గ్రీవము అంటే కంఠం. సుందరకాండ తర్వాత యుద్ధకాండ. యుద్ధకాండ చూచారా, సుందరము, సుందరకాండ గ్రీవము, ముఖారవిందము. అయితే లంకా కహి ఆయో, లంకాకాండ లేక యుద్ధకాండ రెండు ఒకటేనండి, ఏదన్నా ఒకటి. యుద్ధకాండ పరమాత్మకి సాక్షాత్తుగా ముఖారవిందంగా ఉంది. జహిమహ రావణ ఆది నిశాచర సర్వసమాయో. పరమాత్మ యొక్క ముఖంలోనే రావణాది అసురులందరూ ప్రవేశించారట. అసుర సంహారం అని మనం చెప్పుకుంటాం. ఈ సంహార శబ్దానికి రెండు అర్థాలు చెప్పింది సంస్కృతంలో. ఒకటి సంహరించడం, చంపటం, వధ చేయటం. రెండు సంహారము అంటే అలంకారము అని కూడా అర్థం ఉన్నది, అలంకరించుకోవటం. ఇప్పుడు వేణి సంహారము అని ఒక నాటకం ఉన్నది, అంటే జుట్టుని, కేశాన్ని అలంకరించుకోవటం. రెండు అర్థాలు. యుద్ధరంగంలో, యుద్ధకాండలో చంపబడినటువంటి రావణ, కుంభకర్ణ ఆది రాక్షసులందరూ పరమాత్మ యొక్క ముఖంలో ప్రవేశించారట. వాళ్ళందరికీ మోక్షం ఇచ్చాడు స్వామి. ఏదో చంపేశాడు, వాళ్ళ మీద క్రోధం చూపించాడు, నిర్దాక్షిణ్యంగా, కరుణ లేకుండా. నో, పైకి స్వామి యొక్క కర్మ, క్రియ, ఆ పని మహా కఠినంగా, కఠోరంగా, కర్కశంగా కనిపిస్తుంది. నృసింహస్వామి ఆకారం ఎలా ఉండేది? ఆయన ఉద్భవించినప్పుడు భయపడిపోయే అందరూ, బ్రహ్మగారు కూడా పారిపోయి ఎక్కడో దాక్కున్నాడు, అంత భయంకరం. కానీ ప్రహ్లాదునికి ఎంత చనువుగా వెళ్ళాడు స్వామి దగ్గరికి. అంచేత కర్కశంగా పైకి అనిపిస్తుంది. ఆయన అందరినీ తనలో కలిపేసుకున్నారు. ఆ కాండ అంటున్నారు. అందుకే ఏ ముఖంలో రావణాది అసురులందరూ ప్రవేశించి సాక్షాత్తు రామస్వరూపాన్ని పొందారో అట్టి ముఖము యుద్ధకాండ స్వామికి. ఇక ఒకటి మిగిలింది ఉత్తరకాండ. ఉత్తరకాండ ముఖం పైన మస్తకం, ఇది ఉత్తరకాండ. మస్తక ఉత్తరకాండ గను ఎహి విధి తులసీదాస్ భను ఆది అంతలో దేఖియే శ్రీమన్ మానస రామతను. ఆద్యంతము రామచరిత మానసం అనగా రామాయణం అంతా కూడా రామచంద్రమూర్తికి దివ్య మంగళ విగ్రహము. ఇదేదో గ్రంథము, ఇందులో కాగితాలు, పేజీలు ఉంటాయి అలా అనుకోరాదండి. రామాయణం రామస్వరూపం, భాగవత పురాణం కృష్ణస్వరూపం, దేవీ భాగవతం సాక్షాత్ అమ్మవారి స్వరూపం. అభేదంగా అది భక్తి అట్లా పెంచుకోవాలి. అనుక్షణము ప్రతిక్షణము పరమాత్మ యొక్క స్మరణ జరుగుతూ ఉండవలే. అట్టి మహాభక్తుడు
గ్రంథకర్త ఆత్మారామ ఆత్మజాతాయ కళ్యాణ గుణ సింధవే శ్రీమద్ తులసీదాసాయ రామభక్తాయ మంగళం. తులసీదాస్ మహాభక్తునికి మంగళం పలుకుతూ ఈ పూట కథలోకి ప్రవేశిస్తున్నాం. జై. దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజ పురతః మారుతి యస్య తం వందే రఘునందనం. అట్టి పరమాత్మకి నమస్కారం. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 భక్తవత్సల భగవానికి జై. నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యమును నితాంత అపార భూతదయయును తాపస మందార మాకు దయసేయగదే. శ్రీరామ రామ రఘునందన రామ రామ. శ్రీరామ రామ రఘునందన రామ రామ. శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ. శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ. శ్రీరామ రామ రణకర్కశ రామ రామ. శ్రీరామ రామ రణకర్కశ రామ రామ. శ్రీరామ రామ శరణం భవ రామ రామ. శ్రీరామ రామ శరణం భవ రామ రామ. రైట్. మంగళ భవన అమంగళహారి ఉమా సహిత జహి జపత పురారి. ఉమా సహిత జహి జపత పురారి. పురారి అనగా శివుడు. ఏ పరమశివుడు పార్వతీ సమేతంగా నిత్యము నిరంతరము ఏ తారకనామాన్ని జపం చేస్తూ ఉంటారో ఇద్దరు, అట్టి రామనామము మంగళ భవనము అమంగళహారి. సమస్తమైన మంగళములను కలిగించేది, అమంగళములు అశుభాలని తొలగించేది. ద్రవౌస దశరథ అజిర విహారి. ఏ రాముడు, ఏ బాలరాముడు దశరథ మహారాజు యొక్క రాజభవనపు ప్రాంగణంలో, ఆ క్యాంపస్లో ప్రాంగణం అంటారు, ఏ బాలరాముడైతే విహరిస్తున్నాడో అట్టి స్వామి ద్రవౌ నా పట్ల ద్రవించుగాక, అంటే అనుగ్రహాన్ని కలిగించుగాక. ఆ విధంగా ప్రార్థన చేసి గోస్వామి తులసీదాసు రామాయణ మానస కథా ప్రారంభంలో ఇద్దరికి మొట్టమొదట నమస్కారం చేశారండి. ఒకరు వాణి సరస్వతీదేవి, రెండు వినాయక. ఈ ఇద్దరిని మొట్టమొదట ఎందుకు స్మరించారు అంటే
కవి కదా, కవికి భాషతోటి సంబంధం. తన నోటి నుంచి చక్కని పదాలు పలికించాలి. అమ్మవారు సరస్వతీదేవి, శారదాదేవి సమస్త విద్యలకి ఆవిడ అధిపతి కదండి. అందువలన అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడు పారడి బుచ్చెనయమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుందెడియమ్మ దుర్గమాయమ్మ, కృపాబ్ధి ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. మహా కవిత్వపు పటుత్వం అంటే శక్తి సామర్థ్యం. కవిత్వమే కవులకు సంపద. వాళ్ళేం రూపాయి కోసం ఎప్పుడు కూడా యాచించలేదండి. మా నోట్లో ఉన్న సరస్వతియే మా సంపద, అదే మా ఆస్తి పాస్తులు. అలా భావించినటువంటి మహానుభావులు మన పోతనాది మహాకవులు, మన ప్రాంతపు వాడు పోతన, వరంగల్, ఓర్గల్లు. అంచేత అమ్మవారు శారదామ్మని స్మరించారు. విఘ్నములు కలగకుండా, గ్రంథము మధ్యలోనే ఆగిపోకుండా. ఇప్పుడు తెలుగు భారతం చూడండి, ముగ్గురు చేత పూర్తయింది. గ్రంథం అంతా నన్నయే తెలిగించి ఉంటే ఎలా ఉండేదో మనం ఇప్పుడు ఊహించుకోవాలి. అలా కాకుండా కవిత్రయం అయ్యారు కదా, మధ్యలో ఆ స్థితి రాకుండా ఈ రామాయణం అంతా కూడా నా చేతనే పూర్తి అవ్వాలి. ఆ ఉద్దేశంతో ఇద్దరిని వందే వాణి వినాయకౌ, వాణీదేవిని వినాయకుడిని అలా స్మరించారండి. ఆ తర్వాత గురువుని స్మరించారు. గురువు బిన్ను కౌను బతావై, గురువు లేకపోతే అంతా గుడ్డే అన్నారు. గురువు లేకపోతే గుడ్డితనమే అంతా కూడా. ఆ విధంగా గురు పాదధూళి చాలా గొప్పదిట. ఎంత చక్కగా వర్ణించారంటే, ఏ గురువు యొక్క పాదముల యందు విరాజిల్లుతూ ఉండేటటువంటి ధూళి, ఆ ధూళిని నుదుట ధరిస్తే, మనం ఏంటంటే విభూతి కుంకాలు అవిని పెట్టుకుంటాం. అలా కాకుండా వారు తన గురువుగారైన నరహరి స్వామి, ఆ నరహరి స్వామి యొక్క పాదాలు ఇలా ఒత్తి తుడిచి అది నుదుట పెట్టుకునేవారట. ఏమవుతుంది అలా ధరిస్తే అంటే, ఈ మనస్సు అనే అద్దం ఉన్నదే మహా కల్మషంగా ఉంది. అద్దానికి దుమ్ము ధూళి ఉన్నది, జిడ్డుగా ఉంది. అలా ఉంటే ముఖం సరిగా కనిపించదు. ఆ అద్దం చక్కగా అది పవిత్రం కావాలి, నిర్మలం కావాలి. ఎప్పుడైతుంది? గురువుగారి యొక్క పాదధూళిని నుదుట ధరించినట్లయితే ఈ మనస్సు నిర్మలం అవుతుందండి. జిన్ను మన మంజు ముకుర మలహరణి. ముకురము అంటే అర్థం, మలము అనగా అంతఃకరణంలో ఉన్నటువంటి పాపముల తాలూకు ముద్రలు, మాలిన్యం, అది పోవాలి. ఆ విధంగా మనసులో ఉన్న మాలిన్యాన్ని పోగొట్టుకొని, అంతేకాకుండా గురుపాద పద్మ పరాగం, ఆ పరాగాన్ని ఎవరైతే కాస్త కంటో ఆడవాళ్ళు పెట్టుకుంటారు కాటుగా, ఆ కాటుకలాగా గురుదేవుల యొక్క ఆ పాద పద్మ పరాగాన్ని కనుక కాటుకలో పెట్టుకున్నట్లయితే కంట్లో ఏమవుతుంది? మనకు అదృశ్యంగా కనపడకుండా అజ్ఞాతంగా ఉన్న పరమాత్మ యొక్క రహస్యాలన్నీ తెలిసిపోతాయి. ఇప్పుడు కాటుక పెట్టుకుంటే కంటికి ఆరోగ్యం అండి, త్వరగా చూపు చెడదు. ఆ విధంగా ఎంత గురుభక్తి చూపించారో తులసిదాస్జీ. గురుపద నఖమణి గణ జ్యోతి సుమిరత దివ్య దృష్టి యహోతి. గురుపాద స్మరణ మాత్రం చేతనే ఆ స్మరించే భక్తునికి, శిష్యునికి దివ్యమైన దృష్టి కలుగుతుందిట. ఆ దృష్టితోటి ఎక్కడెక్కడ సృష్టిలో ఉన్న రహస్యాలన్నీ కూడా వారికి తెలిసిపోతాయి. ఆ విధంగా గురు స్మరణ చేశారు, బ్రాహ్మణోత్తములకి నమస్కరించారు, సత్పురుషులకి, భక్తులకి, సాధువులకి వందనం చేసి, ఇప్పుడు తీర్థరాజము అని ఉన్నది మన దేశంలో. అంటే ఎన్ని తీర్థములు ఉన్నాయో అన్నిటికంటే రాజ, అది రాజులాగా. ఏమిటది? త్రివేణి. ఆ త్రివేణికి నమస్కారం చేశారు. త్రివేణిలో మూడు వేణి అంటే నదులు, 3 నదుల యొక్క సంగమం అది. ఆ సంగమము ఎంత గొప్పది అంటే,
స్నానాలు చేస్తుంటారు నిత్యము వెళ్ళి. స్త్రీలైతే వేణీ దానం కూడా చేస్తారు అక్కడ. అయితే లోకంలో మరొక త్రివేణి ఉంది. ఆ త్రివేణి ఈ త్రివేణి కంటే గొప్పది అన్నాడు. ఏమిటా రెండవ త్రివేణి అంటే సత్సంగం. ఈ సత్సంగము త్రివేణి కంటే గొప్పది అన్నాడు. చూడండి, త్రివేణికి వెళ్ళాలి, కొంచెం వ్యయము ప్రయాస, డబ్బులు కావాలి, శ్రమపడాలి. ఈ త్రివేణి చుట్టుపక్కల దగ్గరలో ఉన్న వారందరూ వచ్చి ఈ త్రివేణిలో స్నానం చేస్తే ఆ త్రివేణిలో చేస్తే కలిగే పుణ్యం కంటే ఎక్కువ పుణ్యం. అది ఎప్పటికో పోస్ట్ పోన్ అవుతుంది. అది ఆ త్రివేణి పుణ్యం వెంటనే రాదు, సద్యఫలం కాదు. ఇది ఉన్నదే కూర్చుని వింటూ శ్రవణం చేస్తూ ఉంటే ఈ శబ్దాలు హృదయంలోకి వెళ్ళిపోయి అప్పటికప్పుడు మనసు పవిత్రమైపోతూ ఉంటుంది. అంత గొప్ప త్రివేణీం మాధవం సోమం భరద్వాజంచ వాసుకిం వందే అక్షయవటం శేషం ప్రయాగం తీర్థనాయకం. ఈ త్రివేణి దీన్ని ఏమంటారంటే జగ జంగమ తీర్థరాజు. జంగమ తీర్థ అంటే ఇది. జంగమ తీర్థము అంటే మిగతా తీర్థాలు ఎక్కడ ఉండేవి అక్కడే ఉంటాయి. కాశీ గంగ అక్కడి నుంచి ఇంకో చోటుకు పోతుందా? యమున మధుర బృందావనంలో ఉంది, ఎక్కడి ఇంకో చోటుకు పోతుందా? పోదు. ఉన్న చోటనే ఉంటాయి ఆ తీర్థాలు. కానీ ఈ సాధు సాంగత్యము అనే తీర్థం ఉన్నది, సత్సంగం అనేది, అది జంగమం, తిరుగుతూ ఉంటుంది. అట్ట లోకం అంతా తిరుగు, ఎక్కడి వాళ్ళు అక్కడ మునిగి అందులో తరిస్తూ ఉంటారు. సాధువులు చూడండి, వాళ్ళకు ఓ చోటనే ఉంది. అందువలన అంత గొప్పది. భవద్విధా భాగవతా తీర్థభూతా స్వయం విభో తీర్థీకుర్వంతి తీర్థాని స్వాంతస్థేన గదాభృత. లోకంలో ఉన్నవారందరూ సామాన్యులు గంగలో మునుగుతూ ఉంటే గంగకు పెద్ద సమస్య వచ్చి పడ్డది. మనలాంటి వాళ్ళం ఒక మునిగి ఒంట్లో ఉన్న పాపం అంతా అక్కడ ఆ గంగకి వదిలేసేసి బయటికి పవిత్రంగా వస్తున్నాం. ఆవిడికి బాధ కలిగింది. వీళ్ళందరూ వచ్చి నాలో స్నానం చేసి వారి యొక్క కలుషములు నాకు అంటించిపోతున్నారు, నేనెట్లా దాన్ని పోగొట్టుకోవాలి, బాధపడ్డది. అంచేతనే ఆ భగీరథుడు గంగమ్మని భూమి మీదకి తీసుకురావాలి అని ప్రయత్నం చేసినప్పుడు ఎంత తపస్సు ఉండి మహానుభావుడు. లేకపోతే ఈ రోజున గంగ మనకి లభించేది కాదు, అది ఎక్కడో ఆకాశంలో ఉండేది, ఆకాశ గంగ. అది వచ్చినప్పుడు 2 ప్రశ్నలు వేసింది గంగమ్మ. మహానుభావ, నన్ను భూమి మీదకి రమ్మంటున్నారు మీరు, కానీ మాకు 2 సంశయాలు ఉన్నాయి ఈ భూమి మీద రావటానికి. ఏమిటమ్మా చెప్పమన్నారు. గంగమ్మ అంటున్నది, ఒకటి, నేను మహావేగంగా వస్తా, నా వేగాన్ని తట్టుకునేవాడు మీ లోకంలో దాదాపు ఎవరు లేరని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఎవరన్నా ఉంటే చెప్పు, తప్పకుండా వస్తా. ఎందుకు ఎంత వేగం అంటే ఆ వేగానికి నేను భూమి మీద నిలవను, భూమిలోంచి అడుక్కి పాతాళం దాకా వెళ్ళిపోతా. పాతాళ లోకానికి వెళ్ళిపోతే నీకేంటి ప్రయోజనం, మీరు భూమి మీద ఉంటారు, లేదు కదా. అలా కాకుండా భూమి మీద నన్ను నిలవరించేవాడు కావాలి, ఉన్నాడా? మొదటి ప్రశ్న. రెండవది, ఈ పాపిష్టి వాళ్ళందరూ నాలో వచ్చి మునుగుతుంటారు, వారి పాపం అంతా నాకు అంటుకుంటుంది, దాన్ని నేను ఎలా పోగొట్టుకోవాలి? ఇది రెండవ ప్రశ్న. రెండింటికి సమాధానం చెప్పాడు. మొదటి ప్రశ్నకు అన్నారు, సరే అమ్మ, ఆ వ్యక్తి నేను చూస్తాను. నువ్వు రెండవ ప్రశ్నలో అడిగావే నా పాపం ఎలా పోగొట్టుకోవాలి అని. గంగమ్మ తల్లి, మా భూలోకంలో అందరూ పాపిష్టి వాళ్ళే లేరు, చాలా ఉత్తములు కూడా ఉన్నారు, సాధువులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, మహాయోగీశ్వరులు, జ్ఞానులు, మహాకవులు ఉన్నారమ్మా. అట్టి ఒక్క సాధువు వచ్చి నీలో ఒక్కసారి కనుక ముడిగినట్లయితే ఇంతమంది ఈ కోట్ల జనం వల్ల కలిగిన నీ పాపం అంతా ఒక క్షణంలో పోతుందన్నారు. భక్తుడు అంత గొప్పవాడండి. ఎందుకని మనసులో ఎప్పుడూ భగవంతుడు ఉంటాడు వారికి.
అదే అంటున్నారు, స్వాంతస్థేన గదాభృత. గదాభృత్ అంటే గదను ధరించినవాడు. ఎవరు? భీముడు కాదు, ఆయన గద ధరిస్తాడు, విష్ణుమూర్తి. గదాధరుడు అంటే విష్ణుమూర్తి. బొమ్మలో గద ఉందా? అది చూడాలి. గదాధరుడు విష్ణుమూర్తి. ఆ గద ఏ విష్ణుమూర్తి భక్తుల యొక్క హృదయంలో నిరంతరము కొలువు తీరి ఉంటాడో అలాంటి ఒక్క భక్తుడు వచ్చి నీలో మునిగితే నీ గతంలో నీకు అంటిన పాపం అంతా గతమైపోతుంది, పోతుందన్న. అంచేత భక్తులంత గొప్పవారండి. ప్రాయేణ తీర్థాభిగమాపదేశై స్వయం హి తీర్థాన్ని పుణ్యంతి సంతః. ప్రయాగ ఫలం, గొప్ప ఫలాన్ని చెప్పిన తర్వాత తులసీదాస స్వామి అందరికీ నమస్కారం పెట్టారు. ఆ సమయంలో 450 సంవత్సరాల క్రితం భూమి మీద ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ నమస్కారం అన్నారు. మానవులకే కాదు, భూతాలకి, ప్రేతాలకి, పిశాచాలకు కూడా నమస్కారం చేశాడు. అందరూ, ఎందుకంటే స్వామి సంతానమే కదా వాళ్ళు కూడా. అందువల్ల వాళ్ళకి, దేవతలకి, గంధర్వ మానవాదులకి, సమస్త భూతకోటికి, ఎందుకని సీతారామమయమని వందనం చేశారట. జగత్తంతా కూడా రామమయంని పాడుతుంటారు. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం పాడుతుంటాం కదా. అదేవిధంగా ఇక్కడ కూడాను జడచేతన జగజీవ జత సకల రామమయ జానే బందౌ సబ్కే పద కమల సదా జోరి జుగ పాని. పాని అంటే పాణి, హస్తములు, 2 చేతులు జోడించి అందరికీ నమస్కారం. ఎందుకు? అందరిలో రాముడు ఉన్నాడు కనుక. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దేవుడు ఉన్నాడు. ఎవరైనా ఎవరికైనా నమస్కారం పెట్టచ్చు. ఉపనిషత్తు అంటుంది, ప్రణమే దండవత్ భూమౌ ఆశ్వ చండాల గోఖరం. అశ్వం ఉంటే గుర్రం, గుర్రాలకి నమస్కారాలు పెట్టండి. పంచములు వారికి నమస్కారం, భగవత్ స్వరూపాలు. గోవుకి, ఖరం గాడిదకి కూడా నమస్కారం పెట్టమని ఉపనిషత్తు ఎందుకని? అంతా చైతన్యం అలా వ్యాపించే అందరిలో కూడా. ఆ విధంగా ఆ తర్వాత వ్యాస వాల్మీకి మహర్షులందరికీ నమస్కారం చేశారు. సరస్వతి గంగా నదులకి నమస్కారం, ఉమామహేశ్వరులకు నమస్కారం. అయోధ్యకి దండం పెట్టాడు. ఎందుకంటే అయోధ్య రామచంద్రమూర్తి యొక్క జన్మస్థలం, దానికి నమస్కారం. అయోధ్యలో ఉత్తర దిక్కుగా ప్రవహిస్తున్నటువంటి సరయూ నది, దానికి నమస్కారం. ఆ తర్వాత రామాయణంలో ప్రధానంగా ఉండేటటువంటి పాత్రలు, ముఖ్యమైన పాత్రలు అన్నిటికీ పేరున పాత్రలన్నిటికీ నమస్కారం పెట్టారండి. మొట్టమొదట కౌసల్యకి దండం. ఎందుకంటే ఆ మాత పరమాత్మని లోకానికి అందించింది. ఆ కౌసల్యకి వందనం చేసి తర్వాత కైకాసుమిత్రులకు నమస్కారం పెట్టారు. దశరథ మహారాజుకి ప్రణామం ఆచరించారు. అలాగా భూమౌ జలే నభసి దేవనరాసురేషు, భూమి మీద ఉండేవారికి, ఆకాశ సంచారం చేసేవారికి, జలములలో బ్రతికేటటువంటి జలచరాలు, పాతాళలోకవాసులు, వారందరికీ కూడా నమస్కారం చేశారు తులసీదాస్. ఏ దృష్టితో? రామచంద్ర దృష్టితో చేశారు. వారందరూ రామస్వరూపాలే. అంచేత లోకానికంతటికీ నమస్కారం. ఆ విధంగా దశరథుడికి వందనం చేసిన తర్వాత సకుటుంబ పరివార సమేతంగా జనక చక్రవర్తికి నమస్కారం. అమ్మ కదా, భూజాత సీతాదేవిని లోకానికి రామచంద్రమూర్తికి భార్యగా సమర్పణ చేసుకున్న ఆ కన్యాదానం చాలా గొప్పది. అది అట్టి జనకునికి నమస్కారం అన్నారు. బంధవు అవధ భువాల. అయోధ్య నరేష్, అయోధ్య అధిపతి అయిన దశరథ మహారాజుకి ప్రత్యేకంగా విశేషంగా నమస్కారాలు ఎందుకు చేశారు అంటే, ఆయన గారికి
రామచంద్రుని మీద నిజమైన ప్రేమట. నిజమైన ప్రేమ. ఇక్కడ నిజమైన అండర్లైన్ చేసుకోవాలి. అంటే కొంతమందికి కపటమైన ప్రేమ ఉండొచ్చు కదా. ఓహో